దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను పదవి నుంచి దించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కూడా మార్షల్ల ద్వారా అధికార ప్రతిపక్ష నేతలను కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు యూన్. ఈరోజు సౌత్ కొరియన్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడిని తొలగించేందుకు అభిశంసన తీర్మానం ఓటింగ్కు ఇటు ప్రతిపక్షాలు మరియు అటు అధికార పక్షం కూడా సిద్ధమైంది. అధికారంలో ఉన్న తన సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే నార్త్ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్ లాను విధిస్తున్నారంటూ యూన్ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు పెరిగాయి. విపక్ష నేతలు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. రాత్రికి రాత్రే పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్ చేశారు. ఆ దేశ పార్లమెంట్లో మొత్తం 300 సీట్లు ఉండగా ప్రస్తుతం అధికార పీపుల్స్ పవర్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలో అన్ని పార్టీలు కలిపి 192 మంది ఎంపీలు ఉన్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఓటింగ్లో అధికార పక్షంలోని 18 మంది సభ్యులు సైతం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తానికి యూన్ సుక్ యోల్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి అన్న డిమాండ్స్ ఇప్పుడు పెరిగాయి. దీంతో ప్రతిపక్షంతో పాటు అధికార పీపీపీ కూడా యూన్ను గద్దె దింపేందుకు సిద్ధమైంది. నిజానికి గత కొన్ని నెలలుగా యూన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూన్ భార్య కిమ్ క్యోన్ హీ 1,90,000 ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ను ఓ పాస్టర్ నుంచి లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. 2 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటనను పాస్టర్ తన వాచ్ కెమెరాతో రికార్డ్ చేయగా ఆ వీడియో గత ఏడాది నవంబర్లో బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన ప్రాసిక్యూటర్లు క్లీన్ చిట్ ను ఇచ్చారు. ఇక ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ధరలను ప్రభావితం చేశారని, ఇన్ఫ్లేషన్స్ ను పెంచేందుకు ప్రయత్నించారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా మార్షల్ లాతో ఆయన కెరియర్కే ఒక మాయని మచ్చలా మారింది. ఇక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోతే నిజంగానే రియలైజ్ అయ్యారో తెలియదు కానీ దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. తల వంచి అడుగుతున్నాను, నన్ను క్షమించండి, మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను అంటూ ఓ ప్రకటన చేశారు ఆయన. ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించారని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అభిశంసన ఓటింగ్కు ముందు ఆయన చేసిన ఈ ప్రకటన మరి ఎలాంటి ఎఫెక్ట్ను చూపిస్తుందో చూడాలి.